హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం. సో ఇప్పుడు మనము మిరప తోటలో 53వ రోజు ఉన్నాము. 53వ రోజు పూర్తి స్టార్ట్ అయింది ఇప్పుడు మిరప తోటకు. సో 53వ రోజు అంటే నిన్న యాక్చువల్ అంటే బజుకా స్ప్రే చేశాము. అంతకుముందు SLR 525 నెక్స్ట్ అగ్రి ప్రో స్ప్రే చేసిన యొక్క రిజల్ట్ అనేది ఈరోజు చూస్తున్నాం. అంటే 6వ రోజు ఈరోజు అది స్ప్రే చేసిన తర్వాత నుంచి 6వ రోజు ఈరోజు. సో దాని రిజల్ట్ ఎట్లుందో చూసుకోండి ఒకసారి. రిజల్ట్ అనేది చాలా బాగుందండి. అగ్రిప్రోకి మంచి గ్రోత్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ SLRకి దోమ అనేది కూడా తక్కువ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది దోమ. నిన్న బజుకా స్ప్రే చేసాం కాబట్టి పర్లేదు, తగ్గిపోతుంది మొత్తం. ఈరోజు నిన్న నైట్ ఫుల్గా వాన పడింది. నిన్న ఉదయం కొట్టాను, నైట్ ఫుల్ వర్షం పడింది. అయినా కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూడండి ఇప్పుడైతే మనకి మొక్క వచ్చేసి కింద నుంచి ఇంత హైట్ పెరిగిందండి 53వ రోజుకి. దాదాపు అంటే దగ్గర 2 అడుగుల పైన వచ్చేసిందండి. ఇదో నేను నిల్చున్నప్పటికీ నా తోట ఇక్కడ వరకు ఉంది. మొన్నటికైతే మోకాటి వరకు ఉండింది. సో ఈరోజు చూసుకోండి, ఈరోజు ఎంతవరకు ఉందో. ఇంత మంచి గ్రోత్ వచ్చిందండి 6 రోజులకే. SLR 525 మరి అగ్రి ప్రో స్ప్రే చేసిన తర్వాత ఈ టైప్లో వచ్చేసింది. ఒక్క వారంలోపు నడుములో హైట్ వచ్చేస్తుందండి, ఒకే వారంకే. నెక్స్ట్ స్ప్రే కాకుండా అవతల స్ప్రేకే మొత్తం వచ్చేసి నడుము దగ్గర వచ్చేస్తుంది హైట్. సో అట్లా హైట్ పెరిగినప్పుడే మనకి ఇంకొకటి ఏమంటే ఆ స్ప్రే చేసిన తర్వాత గిడత అనేది నీట్గా పోయింది. ముడత అనేదే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తోటలో. సో చూడండి ఎక్కడైనా నీట్గా ఉందండి, చాలా అంటే చాలా నీట్గా. అసలు మీరు ఎప్పుడైనా మల్లెతోట చూసినారా? మల్లెతోట యొక్క ఆకులు ఎట్లున్నాయో సేమ్ అదే విధంగా ఉన్నాయి. సో పూత కూడా అట్లనే ఉంది, నీట్గా అంటే చాలా నీట్గా ఉంది. ఇస్త్రీ చేసిన ఆకులాగా ఉంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది, చాలా మంచి రిజల్ట్ ఉంది. సో ఎందుకు చెప్తున్నానంటే మన స్ప్రే చేసిన తర్వాత మన పొలంలో రిజల్ట్ ఉండాలి. రిజల్ట్ ఉన్నప్పుడే మనకి ఆ మందు పనితనం అనేది తెలిసిపోతుంది. సో మంచి గ్రోత్ ఉంది, ముడత లేదు, ఏం లేదు, బాగుంది మొక్క. సో మీరు చూసుకోగలరు, టెంకాయ చెట్టు అక్కడ ఉంది. సో 6 రోజుల క్రితం SLR మరియు అగ్రిప్రో స్ప్రే చేసింది. చేసిన తర్వాత ఈ 6 రోజులకి ఎట్లా ఉందంటే అప్పుడు మోకాటి వరకు ఉండింది, ఒక 3 days బ్యాకే మోకాటి వరకు ఉండింది. సో ఇప్పుడైతే నడుముకి మోకానికి మధ్య వరకు పెరిగింది. అంటే మనం స్ప్రే చేసేది పేను పోతుంది, త్రిప్స్ పోతున్నాయి, మంచి రిజల్ట్ అయితే బాగా వస్తుంది. ఇంకొకటి ఏమంటే గ్రోత్ అనేది ఎక్కడ ఆగడం లేదండి, గ్రోత్ అనేది పుంజుకునే వస్తుంది బాగా. సో అందుకే మీరు ఎప్పుడైనా స్ప్రే చేసేటప్పుడు ఏ స్ప్రేలో అయినా కానీ మంచి గ్రోత్ కూడా ఉండేటట్లు చూసుకోండి, దయచేసి రైతు మిత్రులు గమనించగలరు. సో ఇప్పుడైతే తోట చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ కెమెరా నుంచి కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉందనేది. నమస్తే అండి రైతు మిత్రులకు. మీరు చూసుకోండి, ఇక్కడ మన తోట చిన్నప్పటి నుంచి మన మొక్క 15వ రోజుల నుంచి నేను వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు చూసుకోండి ఎట్లా ఉందో అనేది. ఇంకొక 2 weeks లోపు, ఒక 2 వారాల్లోపు మొత్తం ఇదంతా మూసుకొని పోతుందండి. కొన్నిసార్లు అయితే దగ్గరికి వచ్చాయి. సో మీరు చూసుకోగలరు ఇక్కడ. చూడండి ఎక్కడైనా ఏ ముడతైనా ఉందా, చాలా అంటే చాలా నీట్గా ఉందండి. ఎక్కడైనా మీరు చూసుకున్నారు. అప్పుడు బినివేక్ స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉందో, కింద లాక్ మెయిన్ బ్రాంచ్ అక్కడ వంగిపోయింది. ఇక్కడ చూసుకోండి, మెయిన్ బ్రాంచ్ అక్కడ వంగిపోయింది, ఇట్లా వచ్చేసింది. సో సైడ్ బ్రాంచ్ వచ్చేసి చూడండి ఎంత వచ్చిందో బినివేక్ స్ప్రే చేసినప్పుడు. సో మెయిన్ బ్రాంచ్ అక్కడ ఉంది, సైడ్ బ్రాంచ్ ఇక్కడ ఉంది. అట్లా అన్నట్లు సైడ్ బ్రాంచెస్ ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో అప్పుడు మనకి పూత కాపు సెట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇటు సైడ్ అంతా కాపు కూడా సెట్ అవుతుంది దగ్గర 53వ రోజు అండి ఇది. 53వ రోజు దాదాపు అంటే ఒక 2 వారాలు అంటే ఒక 2 స్ప్రేలోపు మొత్తం ముచ్చుకుపోతుందండి ఇది. చూడండి తోట ఎట్లా ఉందో, నీట్గా ఉందండి.
మన టెంకాయ చెట్టు. మిరపతోట చూసుకోగలరు. మిరపతోట ఎట్లుందంటే అదేదో ముట్టుకుంటే కందిపోతారు చూడు, అట్లా అట్లా అన్నట్లు మన తోట కూడా చాలా అంటే చాలా నీట్ గ్రీనిష్, మంచి గ్రోత్. సో పట్టుకుంటే ఇరిపోయేదే దానిలాగా ఉంది. ఇది చాలా అంటే చాలా నేతగా ఉందండి, చాలా అంటే చాలా. ఇది ఫస్ట్, ఇది వచ్చేసి మెయిన్ బ్రాంచెస్ ఇవంతా పిలక సైడ్ బ్రాంచెస్ ఇది. సో అందుకే మీకు బెనివే స్ప్రే చేసుకోమని చెప్పేది కరెక్ట్ టైంకి. అయితే SLR 525 అండ్ నెక్స్ట్ అగ్రి ప్రో రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అందుకే నేను స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ ఏ ముడత లేదండి. వైరస్ మొక్కలు అనేది మొన్న వచ్చాయి. సో SLR 525 అగ్రి ప్రో స్ప్రే చేసిన తర్వాత కొంచెం పర్లేదు. మళ్ళీ నిన్న బజూకా అనేది స్ప్రే చేశాను. బజూకాకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఒక్క వారం లోపు చూపిస్తుంది అది కూడా మీకు రిజల్ట్ అనేది. తోటైతే చాలా బాగుందండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. అందుకే నేను వీడియోలోనే పర్టికులర్గా నా నెంబరు నా నేము మెన్షన్ చేసి పెడుతున్నాను. మీరు దయచేసి కాల్ చేయండి. నేను ఏదో సబ్స్క్రైబ్ చేయండి అని అడగడం లేదు. ఎప్పుడు అడగను, నేను సబ్స్క్రైబ్ చేయండి అని అడగను. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూసుకొని మీరే చేస్తారు అంతే. ఓకే, బాయ్ అండి.